హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం దగ్గరగా 10:45 అవుతుంది. ఒక అరగంట క్రితమే జస్ట్ OnePlus 13 సిరీస్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ లాంచ్ ఈవెంట్లో రెండు ఫోన్స్ లాంచ్ చేశారు, OnePlus 13 అండ్ OnePlus 13R. వీటిలో OnePlus 13 లాస్ట్ ఇయర్ OnePlus 12 తోటి కంపేర్ చేస్తే ఒక 5,000 రూపాయలు ప్రైస్ ఎక్కువ పెట్టారు. OnePlus 13R మాత్రం లాస్ట్ ఇయర్ OnePlus 12R ఏ ప్రైస్ లో లాంచ్ అయిందో సేమ్ అదే ప్రైస్ లో లాంచ్ అయింది. ఈ వీడియోలో ఈ రెండు ఫోన్స్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఫోన్స్ రివ్యూస్ కూడా మన ఛానల్లో వస్తాయి. రెండు ఫోన్స్ కూడా నేను కొంటున్నాను. రెండు ఫోన్స్ క్లియర్ రివ్యూస్ మన ఛానల్లో వస్తాయి. OnePlus 13 రివ్యూ వస్తుంది, OnePlus 13R రివ్యూ కూడా వస్తుంది. ఎవరు కూడా నాకు రివ్యూ అనేది పంపించట్లేదు, నేను నా సొంత డబ్బులు పెట్టుకొని కొనుక్కుంటున్నా కాబట్టి జెన్యూన్ అండ్ అన్బయాస్డ్ రివ్యూ మీకు ఇస్తాను. ఆ రివ్యూస్ మీరు మిస్ కాకుండా ఉన్నారంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ రోజు వీడియోలో నా గొంతు ఏమన్నా కొంచెం బాగాలేకపోతే కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే ప్రెసెంట్ కొంచెం జ్వరం అండ్ కోల్డ్ కాఫ్ అంటే జలుబు దగ్గు కూడా ఉంది. కొంచెం హెల్త్ ఏం బాగాలేదు, గొంతు అంత మంచి కండిషన్ లో లేదు. సో నా వాయిస్ ఏమైనా బాగాలేకపోతే ఈ ఒక్క వీడియోకి మాత్రం కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళామంటే ఫస్ట్ ఈ రెండు ఫోన్స్ గురించి కూడా డిపార్ట్మెంట్ వైజ్ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ బిల్డ్ అండ్ డిజైన్ గురించి చూసామంటే OnePlus 13R వచ్చరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తోటి వస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ ఉంటుంది, ఫ్రంట్ కూడా గ్లాస్ ఉంటుంది. మరి చుట్టూ ఉండే ఫ్రేమ్ ప్లాస్టిక్ ఉంటుందా మెటల్ ఉంటుందా అని వీళ్ళు లాంచ్ ఈవెంట్ లో ఏం చెప్పలేదు. ఫోన్ మన చేతికి వచ్చిన తర్వాత క్లియర్ గా మీకు చెప్తాను. అండ్ OnePlus 13 వచ్చరికి ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా వెనకాల గ్లాస్ బాడీ ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ కూడా అల్యూమినియం ఫ్రేమ్ ఆర్ మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. డిస్ప్లే మీద ప్రొటెక్షన్ వచ్చరికి క్రిస్టల్ షీల్డ్ సూపర్ సిరామిక్ గ్లాస్ ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే OnePlus 13 లో ఫ్లాగ్షిప్ లెవెల్ ఉంటుంది. OnePlus 13R లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i అనేది కొంచెం నాకు ఎందుకు కొంచెం అది బాగా అనిపించట్లేదు. కొంచెం ఏదన్నా విక్టస్ 2 కానీ అది ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఫోన్ కి మనం దాదాపు 40,000 రూపాయలు పెడుతున్నాం. 40,000 రూపాయల దాకా పెడుతున్నప్పుడు ఖచ్చితంగా విక్టస్ 2 లాంటి ప్రొటెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక ప్రాసెసర్ OnePlus 13R లో లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. OnePlus 13 లో వచ్చరికి లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంటుంది. రెండిట్లో కూడా LPDDR5X ర్యామ్ ఉంటుంది, UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. మరి బేస్ మోడల్ లో 13R లో లాస్ట్ టైం 12R లో వీళ్ళు ఒక గిమిక్ చేశారు. వీళ్ళు అడ్వర్టైజ్ చేయడం అయితే 12R లో అన్ని వేరియంట్స్ కూడా 4.0 స్టోరేజ్ తోటే వస్తాయని చెప్పి అడ్వర్టైజ్ చేశారు. బట్ బేస్ మోడల్ ఏదైతే ఉందో 128GB మోడల్ 256GB మోడల్ దాంట్లో ఓన్లీ UFS 3.1 స్టోరేజ్ మాత్రం ఉంది. కాకపోతే అది బయటికి చెప్పలేదు. ఫోన్ చేతికి వచ్చిన తర్వాత అందరికీ తెలిసిపోయింది, బ్రాండ్ పెద్ద గబ్బైంది. సో ఈసారి ఏమన్నా అలాంటి జిమ్మిక్లు ఏమైనా చేస్తారేమో చూడాలి. వీళ్ళు చెప్పడం అయితే అన్ని వేరియంట్స్ లో ఆ స్టాండర్డ్ గా UFS 4.0 ఉంటుందని చెప్తున్నారు. అండ్ రెండు ఫోన్స్ లో కూడా డ్యూయల్ క్రయో వెలాసిటీ VC కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ కూలింగ్ సిస్టమ్ ఎంత mm² కవరేజ్ ఉంది ఇవేమి వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఫ్లాగ్షిప్ లెవెల్ కూలింగ్ సిస్టమ్ అని చెప్తున్నారు, కానీ క్లియర్ గా కూలింగ్ సిస్టమ్ గురించి అయితే లాంచ్ ఈవెంట్ లో ఏం చెప్పలేదు. అండ్ ఇక డిస్ప్లే వచ్చరికి రెండు ఫోన్స్ లో కూడా మీకు ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. OnePlus 13 లో వచ్చరికి 2K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది LTPO ప్యానెల్ 1Hz నుంచి 120Hz వరకు ఈచ్ అండ్ ఎవ్రీ హెర్జ్ అంటే 1, 2, 3, 4 ఇలా 1Hz నుంచి 120Hz వరకు మీరు చేసే టాస్క్ ని బట్టి డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ని ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది. డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చరికి 4500 nits ఉంటుంది. దీనికి మీకు డిస్ప్లే మేట్ A++ సర్టిఫికేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు మనం డిస్ప్లే మేట్ A+ చూసాం, కానీ A+కే ప్లస్ ఇస్తే A++ సర్టిఫికేట్ అది OnePlus 13 లో మీకు ఉంటుంది. ఇక OnePlus 13R లో వచ్చరికి 1.5K డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా AMOLED డిస్ప్లేనే, LTPO ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే దీనికి మీకు డిస్ప్లే మేట్ A++ సర్టిఫికేషన్ అయితే ఉండదు. అండ్ ఇక కెమెరాస్ వచ్చరికి OnePlus 13 లో బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ Sony LYT-808 సెన్సర్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ Sony LYT-600 సెన్సర్ ఉంటుంది. దీన్ని యూస్ చేసి 3x వరకు పెరిస్కోపిక్ జూమ్ చేసి ఫోటోస్ తీయొచ్చు. థర్డ్ కెమెరా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. ఈ 4 కెమెరాస్ యూస్ చేసి 4K డాల్బీ విజన్ వీడియో మీరు రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 8K 30fps వీడియో కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక OnePlus 13R కెమెరా చూసామంటే ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ Sony LYT-700 సెన్సర్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఇది Samsung ISOCELL JN5 సెన్సర్. దీన్ని యూస్ చేసి 2x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 4x వరకు లాస్లెస్ జూమ్ చేయొచ్చు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోటి వస్తుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. రెండు ఫోన్స్ కూడా 6000 mAh బ్యాటరీ తోటి వస్తాయి. రెండు ఫోన్స్ కూడా 100 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. కాకపోతే ఇక్కడ OnePlus 13 లో సిలికాన్ నానోటెక్ బ్యాటరీ యూస్ చేశారు. ఇది లిథియం సిలికాన్ డ్యూయల్ సెల్ బ్యాటరీ అనమాట. ఈ బ్యాటరీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉన్నా గానీ బ్యాటరీ సైజ్ తక్కువ ఉంటుంది. అంటే బ్యాటరీ చిన్నగానే ఉంటుంది, బట్ నార్మల్ ఆర్డినరీ బ్యాటరీస్ తోటి కంపేర్ చేస్తే ఆ బ్యాటరీకి ఉన్న సైజ్ కి ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ తోటి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే OnePlus 13 లో ఉన్న 6000 mAh బ్యాటరీ ఒక నార్మల్ ఫోన్ లో ఉన్న 5000 mAh బ్యాటరీ సైజ్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. సో కాంపాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్ లో ఎక్కువ బ్యాటరీ కెపాసిటీని మనం పట్టించగలం. సో అట్లాంటి లేటెస్ట్ బ్యాటరీ టెక్నాలజీ OnePlus 13 లో యూస్ చేశారు. OnePlus 13R లో మాత్రం నార్మల్ సింగిల్ సెల్ బ్యాటరీ ఉండేది. ఒకవేళ మీరు OnePlus 13 OnePlus 13R ని రెండు
చేతుల్లో పట్టుకుంటే మాత్రం OnePlus 13 తోటి కంపేర్ చేస్తే 13R మీకు వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్యాటరీ సింగిల్ సెల్ బ్యాటరీ కాబట్టి బ్యాటరీ కొద్దిగా పెద్దగా కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటుంది. అదే OnePlus 13R తోటి కంపేర్ చేస్తే కొద్దిగా స్లిమ్ గా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఎందుకంటే దానిలో లేటెస్ట్ టెక్నాలజీ డ్యూయల్ సెల్ బ్యాటరీ టైప్ యూజ్ చేశారు కాబట్టి. ఈ బ్యాటరీ టెక్నాలజీస్ మీద నేను తొందరలో ఒక డెడికేటెడ్ వీడియో చేస్తా, దానిలో మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇవి ఓవరాల్ ఈ రెండు ఫోన్స్ లో కీ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, OnePlus 13 లో మీకు ఈసారి IP68+69 రేటింగ్ ఉంటుంది. అండ్ దాంతో పాటు OnePlus 13 మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఈ రెండు ఫీచర్స్ మీకు OnePlus 13R కు ఉండవు. అండ్ OnePlus 13 లో సపరేట్ మ్యాగ్నెటిక్ కేసెస్ కూడా తీసుకొని వచ్చారు. ఈ మ్యాగ్నెటిక్ కేసెస్ ద్వారా మీకు మ్యాగ్నెటిక్ వాలెట్స్ కానీ మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. వీటిని మళ్ళీ మీరు సపరేట్ గా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒక 4 కేసులు వీళ్ళు అనౌన్స్ చేశారు. ఆ 4 కేసెస్ ఫోటోస్ ప్రైజెస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. అండ్ ఈ OnePlus 13 చాలా డ్యూరబుల్ అని వీళ్ళు చెప్తున్నారు. ఈ OnePlus 13 లో ఒక పర్టికులర్ కలర్ ఉంది, బ్లూ కలర్ లెదర్ వేరియంట్. అది మైక్రో ఫైబర్ వేగల్ లెదర్ తోడు వస్తుంది. ఈ పర్టికులర్ లెదర్ వేరియంట్ ని జెరీ రిగ్ ఎవ్రీథింగ్ ఇచ్చి కొంచెం రఫ్ కండిషన్ లో చెక్ చేయమని చెప్పారు. సో లాంచ్ ఈవెంట్ లోనే జెరీ రిగ్ ఎవ్రీథింగ్ ది ఒక చిన్న సెగ్మెంట్ జరిగింది. ఆ సెగ్మెంట్ లో 20 feet పై నుంచి ఫోన్ ని కిందేశాడు. ఫోన్ కి అయితే ఏం కాలేదు. అండ్ దాని తర్వాత ఈ లెదర్ బ్యాక్ వేరియంట్ ఏదైతే ఉందో ఈ లెదర్ బ్యాక్ వేరియంట్ ని ఇంజిన్ ఆయిల్ తోటి తడిపేశారు. కార్ లో ఇంజిన్ ఆయిల్ ఉంటుంది కదా, చాలా జిడ్డుగా ఉంటుంది. ఆ ఇంజిన్ ఆయిల్ తోటి తడిపేసి మళ్ళా డిష్ వాషర్, మన అంటులు తోకునే మిషన్ ఉంటుంది కదా, అంటులు తోకునే మిషన్ లో పెట్టేశాడు. సో స్టిల్ ఇంజన్ ఆయిల్ ఫోన్ మీద పడ్డా అంటులు తోకునే మిషన్ లో ఫోన్ వేసినా గానీ ఆ లెదర్ బ్యాక్ అయితే ఏమీ కాలేదు. క్వాలిటీ లెదర్ అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, IP రేటింగ్ ఎంత బాగా వర్క్ అవుతుంది. లైక్ డిష్ వాషర్ లో ఫోన్ వేసినా గానీ ఫోన్ పాడగలేదంటే IP రేటింగ్ చాలా డ్యూరబుల్ ఉన్నట్టు అని చెప్పాలి. ఇవన్నీ వీళ్ళు లాంచ్ ఈవెంట్ లో చెప్తారు, రియల్ టైం లేదా మీరు ట్రై చేయకండి. అండ్ ఇక మొబైల్ ప్రైజెస్ చూసామంటే OnePlus 13 మీకు బేస్ మోడల్ 12GB RAM 256GB స్టోరేజ్ తోటి వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 69,999 అంటే 70,000 రూపాయలు పెట్టారు. 16GB RAM 512GB మోడల్ వచ్చేసరికి 77,000 రూపాయలు పెట్టారు, 76,999. అండ్ 24GB RAM 1TB స్టోరేజ్ మోడల్ కూడా ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి 89,999 అంటే 90,000 రూపాయలు పెట్టారు. OnePlus 13 ఫస్ట్ సేల్ వచ్చేసరికి జనవరి 10వ తారీఖు ఉంటుంది. ఫస్ట్ సేల్ లో ICICI బ్యాంక్ కార్డ్స్ మీద 5,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. 5,000 రూపాయల డిస్కౌంట్ తో కలుపుకొని బేస్ మోడల్ 12GB 256GB మోడల్ 65,000 రూపాయలకు వస్తుంది. 16GB 512 72,000 రూపాయలకు వస్తుంది. 24GB 1TB మోడల్ 85,000 రూపాయలకు వస్తుంది. వీటిలో బేస్ మోడల్ 65,000 రూపీస్ కి OnePlus నుంచి ఖచ్చితంగా ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ నేను కొంటాను, కొన్ని రియల్ టైమ్ లో ఎలా ఉందో మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ రివ్యూలో ఇస్తాను. ఇక OnePlus 13R ప్రైసింగ్ చూసామంటే రెండు మోడల్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. బేస్ మోడల్ 12GB 256GB దీని ప్రైస్ వచ్చేసరికి 43,000 రూపాయలు పెట్టారు. టాప్ అండ్ మోడల్ 16GB RAM 512GB దీని ప్రైస్ వచ్చేసరికి 50,000 రూపాయలు పెట్టారు. ఫస్ట్ సేల్ వచ్చేసరికి OnePlus 13R ది జనవరి 13వ తారీఖు జరుగుతుంది. ఫస్ట్ సేల్ లో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మీద 3,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. 3,000 రూపాయల డిస్కౌంట్ తో కలుపుకొని బేస్ మోడల్ 40,000 రూపాయలకి వస్తుంది, అంటే 39,999 కి వస్తుంది. టాప్ అండ్ మోడల్ 47,000 రూపాయలకి వస్తుంది. 13R అయితే మాత్రం వర్త్ అని చెప్పుకోవచ్చు, 40,000 రూపాయలకి పైసా వసూలు డీల్ అని చెప్పుకోవచ్చు. ఈసారి 13R లో లాస్ట్ టైం 12R తోటి కంపేర్ చేస్తే టెలిఫోటో కెమెరా కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఫ్రంట్ కెమెరా వీళ్ళు ఇంప్రూవ్ చేయలేదు. ఫ్రంట్ కెమెరా కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. బట్ 40,000 రూపాయలకి 13R చాలా మంచి చాయిస్. దీని రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది. ఆ రివ్యూ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.